Hi guys, welcome to our YouTube channel Lucky Sports Talk. So వీడియోలో అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ IPL 2025 సీజన్ ఓపెనర్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇన్స్టాలో మనకి లక్కీ స్పోర్ట్స్ టాక్ పేజ్ కూడా ఉంది. సో దాన్ని కూడా ఫాలో అయిపోండి. ఈ మ్యాచ్ కి అయితే రెయిన్ థ్రెట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం అయితే రెయిన్ పడడానికి 80% ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరగబోతుంది కోల్కతాలో మ్యాచ్ అయితే. ఈడెన్ గార్డెన్స్ అయితే ముందు కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉండేది. ఇప్పుడు సడన్ గా మొత్తం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే మారిపోయింది. లాస్ట్ సీజన్ లోనే ఇదే గ్రౌండ్ లో 260+ రన్స్ అయితే చేజ్ చేసిల్లు కేకేఆర్ అగైన్స్ట్ గా పీవీకేఎస్. అలాగే ఆల్మోస్ట్ ఆర్సీబీ కూడా 220+ రన్స్ అయితే చేజ్ చేయబోయి జస్ట్ 1 రన్ తో అయితే ఓడిపోయారు. ఇక్కడ ఈ గ్రౌండ్ లో టాస్ విన్ అయితే మాత్రం బౌలింగ్ తీసుకుంటే చాలా బాగుంటది, డ్యూ పడే అవకాశం ఉంటది కాబట్టి. ఇక రెండు టీమ్స్ గురించి చూసుకుంటే రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్స్ అయితే ఉన్నాయి. సో డీసెంట్ పేస్ అటాక్ కూడా ఉంది రెండు టీమ్స్ కి. ఇక రెండు టీమ్స్ కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే కేకేఆర్ స్పిన్నర్స్ అని చెప్పొచ్చు. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి. ఆర్సీబీ బ్యాటర్స్ అయితే ఎప్పటి నుంచో కేకేఆర్ స్పిన్నర్స్ ఆడడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఏ బ్యాటర్స్ వచ్చినప్పటికీ. సో ఆర్సీబీ బ్యాటర్స్ కేకేఆర్ స్పిన్నర్స్ ని ఎలా ట్యాకిల్ చేస్తారు, ఎలా ఆడతారు అనే దాని మీద ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఎక్కువ వరకు డిపెండ్ అయి ఉంటది. సో కేకేఆర్ స్పిన్నర్స్ మీద ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, వాళ్ళ కెప్టెన్ రజత్ పడిదార్, అలాగే లివింగ్ స్టోన్ లాంటి బ్యాటర్స్ అయితే ఎక్కువ రన్ స్కోర్ చేస్తే గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటది. ఈ గ్రౌండ్ లో రజత్ పడిదార్కి అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ అతనే కొట్టిండు 112 ఎల్ఎస్జీకి అగైన్స్ట్ గా 2022 ప్లే ఆఫ్స్ లో అయితే. సో అతను స్పిన్ కూడా బాగా ఆడతాడని నేమ్ ఉంది కాబట్టి కేకేఆర్ స్పిన్నర్స్ ని ట్యాకిల్ చేసే బాధ్యత ఎక్కువ అతని మీదే ఉంటది కెప్టెన్ గా అండ్ బ్యాటర్ గా. ఇక ఆర్సీబీకి ఇంకో అడ్వాంటేజ్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అయితే ఇదే గ్రౌండ్ లో ఆడిండు లాస్ట్ సీజన్ లో కేకేఆర్ కి. సో అతనికి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చాలా రన్ స్కోర్ చేసిండు. అలాగే ఈ గ్రౌండ్ కూడా చాలా ఫెమిలియర్ అతనికి. అలాగే ఆర్సీబీ మెయిన్ స్పిన్నర్ సుయాష్ శర్మ కూడా లాస్ట్ కేకేఆర్ కి ఆడింది కాబట్టి అతనికి కేకేఆర్ ప్లేయర్స్ వీక్నెస్ తెలుసుంటాయి. అలాగే ఈ గ్రౌండ్ లో ఎలా పర్ఫామ్ చేయాలని కూడా కొంచెం ఐడియా ఉంటది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం చూసుకుంటే మాత్రం వాళ్ళకు నెంబర్ 3 స్లాట్ లో ఎవరిని ఆడిపిస్తారో, దేవదత్ పడికల్, స్వస్తిక్ చికరణ, జాకబ్ బెద్దల్ని ఆడిపించి ఫారం ప్లేయర్ అన్న బయట కూర్చుంటూ పెడతారో చూడాలి. అలాగే హేజల్వుడ్ ఇంజురీ గురించి కూడా ఎక్కువ అప్డేట్ లేదు, అతను ఆడతాడని. హేజల్వుడ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసే వీడియోస్ కూడా ఏం రాలేదు. సో మోస్ట్లీ అతను ఆడకపోవచ్చు. అతని ప్లేస్ లో జాకబ్ బెద్దల్ని అయితే ఆడిపిస్తున్నారు అనుకుంటా. అతను డెబ్యూట్ చేస్తారని న్యూస్ అవుతుంది. ఆర్సీబీ ఇంగ్లీష్ ప్లేయర్స్ అయితే కేకేఆర్ స్పిన్నర్స్ ని ఎలా ఆడతారని చూడాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి చాలా స్ట్రగుల్ అయ్యారు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో. సో ఇక్కడ ఏం చేస్తారో చూడాలి, అది కూడా ఒక ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు వాళ్ళకి. అలాగే ఆర్సీబీ స్పిన్నర్స్ చూసుకుంటే కేకేఆర్ స్పిన్నర్స్ తో పోలిస్తే మాత్రం అసలు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాలి. వీళ్ళకి ఒక జెన్యూన్ స్పిన్నర్ అనేవారే లేరు. కేకేఆర్ స్పిన్నర్ చూసుకుంటే లీగ్ లోనే టాప్ పేర్ అది. సో వీళ్ళ స్పిన్నర్స్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తారు చూడాలి. అలాగే నెక్స్ట్ కేకేఆర్ బ్యాటర్స్. ఇక కేకేఆర్ ప్రాబ్లం చూసుకుంటే లాస్ట్ సీజన్ లో వాళ్ళ ఓపెనర్ సునీల్ నారాయణ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిండు, 500+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో దాని వల్ల వాళ్ళు ట్రాఫీ కూడా విన్ అవ్వగలిగిండు. సో అతను సేమ్ బ్యాటింగ్ ఫామ్ ఇదే ఈ సీజన్ లో కొనసాగిస్తాడా లేదా చూడాలి. సో అతను కొనసాగించకపోతే మాత్రం వాళ్ళకి ఓపెనింగ్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇక న్యూ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా క్వింటన్ డికాక్ తో ఎలా ఉంటది సునీల్ నారాయణ కానీ. సో అజింక్య రహానే కెప్టెన్ ఉన్నాడు. సో అతని బ్యాటింగ్ అప్రోచ్ కూడా ఎలా ఉంటది, బ్యాటింగ్ ఇంటెంట్ ఎలా ఉంటది, అటాకింగ్ గా డిఫెన్స్ ఎలా ఉంటది అనేది అది కూడా ఒక ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. అలాగే వెంకటేష్ అయ్యర్ అయితే 23 CR పెట్టి అయితే ఉన్నారు. సో అతని మీద ఏమైనా ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఉందో అది కూడా చూడాలి. అలాగే ఆండ్రే రసెల్ వీళ్ళకు లాస్ట్ సీజన్ లో డెత్ బౌలింగ్ లో సూపర్ గా బౌలింగ్ చేసిండు మిగతా బౌలర్స్ తో కలిపి. సో అతని బౌలింగ్ ఫిట్నెస్ ఎలా ఉంది, అతని బౌలింగ్ ఫామ్ ఎలా ఉంది, అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. ఇక ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం సునీల్ నారాయణ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ అని చెప్పొచ్చు, ఓపెనింగ్ బ్యాటర్ వర్సెస్ ఓపెనింగ్ బౌలర్. అలాగే హర్షిత్ రాణా వర్సెస్ ఆర్సీబీ ఓపెనర్స్, ఎస్డేఎల్ వర్సెస్ రింకు సింగ్, అలాగే ఎస్డేఎల్ వర్సెస్ ఆండ్రే రసెల్ కూడా చెప్పుకోవచ్చు. డెత్ లో బౌలింగ్ చేస్తారు కాబట్టి, అలాగే వీళ్ళు ఫినిషింగ్ చేస్తారు కాబట్టి. అలాగే ఆర్సీబీ స్పిన్నర్స్ వర్సెస్ కేకేఆర్ బ్యాటర్స్ కూడా ఒక మంచి బ్యాటింగ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ జెన్యూన్ స్పిన్నర్స్ అయితే లేరు కాబట్టి కేకేఆర్ దగ్గర మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఈ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ ఎలా ఆడతారు చూడాలి. మిడిల్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి కేకేఆర్ కి. అలాగే వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఇంగ్లీష్ బ్యాటర్స్ కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో. సో ఆన్ పేపర్ అయితే ఆర్సీబీ అయితే స్ట్రాంగ్ ఉంది, కానీ వాళ్ళు కేకేఆర్ స్పిన్నర్స్ ఆడేదాని మీద రిజల్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా చాలా ఐపీఎల్ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పేజ్ కూడా ఫాలో అయిపోండి.